ఫోన్ చేసి నేను రాను అది ఇదంటే వాడు ఏమనుకో నా వల్ల ఆ పిల్ల ఏమైనా హర్ట్ అయిందేమో, ఆ పిల్ల ఏమైనా సీరియస్గా తీసుకుందేమో, నేను ఆ పిల్లని ఏమైనా హర్ట్ చేసినేమో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడిపోయి నైట్ నాకు ఫోన్ చేసిండు. నీకు అసలు దూలపో, నీకు ఎందుకు పిచ్చి తెంగిందా? నాకు సనా వాడికి ఎందుకు ఫోన్ చేసిన? వాడు రప్పడానికి చేసినట్టు పర్లేదు, వాడిని ఇష్టపడుతున్నట్టు చెప్పి తెంగు. అదే కదా అసలు నాకే ఎందుకు సరా ప్లీజ్ వాడి ముందు నవ్వడానికి ఇవ్వడాలు చేయకు. వాడున్నా వాడిని మొహం మీద పల్లమని తింగాలి. చాలుగా కొంచెం బాగా అయిపోయింది. ఏమని ఎట్లా పిచ్చోళ్ళని చెప్తే ఏందక్క? అసలు ముఖం కూడా చూడాలని లేదక్క. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా? ఎంతమంది మరదలు ఉన్నారు తెలుసా? చచ్చిపోతావు తట్టుకోక మరదలు లవ్ ఇస్తున్నావు. ఇటు చూడు, దగ్గరుండి నేను సెట్ చేస్తా. దగ్గరుండి 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, నీకు ఒక అమ్మాయిని సెట్ చేసే బాధ్యత నాదే. చెప్పాలి కదా, టెన్షన్ అవుతుంది, హార్ట్ పెరుగుతుంది, హార్ట్ బీట్. పాపం దా అరే పైకి అది అయినా నవ్వుతా. వాడిని తిట్టడం కూడా నవ్వుతూ క్యూట్ గా తిడుతుంది. అమ్మాయిలు ఎందుకే వాడికి వాడారు నవ్వుతున్నావు చెప్పాలి. వచ్చిండు పోతాడు చూసిండు. స్టార్టింగ్ పిచ్చాడు అయితే ఎట్లా వచ్చినప్పుడు మొత్తం ఖుషిలా వచ్చిండు. బావా అని చెప్పేసి వస్తే మా వాడి మీద కనబడ్డా అని చెప్పి పిల్లలు ఇంట్లో అస్సలు అనలేదు. రోహిత్ గారు సన్నా మీద పిచ్చ సీరియస్గా ఉన్నాడు. ఎందుకు అంటే మొన్న నిన్న కాల్ చేసిందంట తిరుపతిలో ఉన్నప్పుడు. తిరుపతి వెళ్ళిందని నాకు ఒక్కదాన్ని తెలుసు కానీ వాడికి తెలియదు అనమాట. ఫోన్ చేసి నేను రాను అది ఇదంటే వాడు ఏమనుకో నా వల్ల ఆ పిల్ల ఏమైనా హర్ట్ అయిందేమో, ఆ పిల్ల ఏమైనా సీరియస్గా తీసుకుందేమో, నేను ఆ పిల్లని ఏమైనా హర్ట్ చేసినేమో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడిపోయి నైట్ నాకు ఫోన్ చేసిండు. ఏమైందక్క ఏమైంది? అయ్యా పిల్ల చిరాకు కనిపిస్తారా, ప్రాంక్ ఏమో చేస్తుందేమో, లైట్ తీసుకున్నా కూడా లేదక్క నేను నైట్ బయలుదేరుతున్నట్టే. ఈరోజు సనా పొద్దున్న వచ్చింది, పండు దగ్గరకు వచ్చేసింది, నేను కూడా ఇక్కడికి వచ్చేసిన. ఇప్పుడు సడన్గా ఇక్కడ మా సిరిసిల్ల నుండి నైట్ వచ్చేసింది గైస్. ఓన్లీ సనా మీద కోపంతో నైట్ వచ్చేసి కింద ఉన్నాడంట. ఈ సనాన్ని తీసుకొని వచ్చాడు. సనా రావే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి ఏం జరుగుతుందో చూపిస్తా. నాకైతే పిచ్చ భయం వేస్తుంది. వాడు ఎంత సీరియస్గా మాట్లాడుతుందంటే అవసరం లేదక్క, ఆ పిల్ల నా మీద చాలా సీరియస్గా ఉంది. ఇట్రా ఏంది దా కింద వెయిట్ చేస్తున్నాడు. రాడు కింద ఉన్నాడంట. అరే కిందికి రా మాతో పాటు. కిందికి వచ్చా మేము వెళ్తున్నాం దా. నీకు అసలు దూలపో, నీకు ఎందుకు పిచ్చి తెంగిందా? నాకు సనా వాడికి ఎందుకు ఫోన్ చేసిన? వాడు రప్పడానికి చేసినట్టు పర్లేదు, వాడిని ఇష్టపడుతున్నట్టు చెప్పి తెంగు. యావరేజ్ ఫిగర్ అండి ఈమె. ఆమె వంటలు చేస్తుంది. కాదు చికెన్లో చింతపులుసు వచ్చింది ఆమె. నాడు కింద ఉన్నాడు. దాని గాయస్ నాకైతే పిచ్చ వాడు ఏమన్నా సైలెంట్గా ఉండు. వాడు సీరియస్ అవుతాడు మీద పక్క గుర్తుపెట్టుకో, సరేనా? మీ వాడా? ఎప్పుడు మీ వాడా ఏంటి సార్? రాడు చాలా కోపంగా ఉన్నాడే. అక్క ఒక్కదానివి రాక అన్నాడు. నాకు భయం వేసింది. సన్న చూడగానే దెంగే అన్నాడు అనుకో. అదే కదా అసలు నాకే ఎందుకు సరా ప్లీజ్ వాడి ముందు నవ్వడానికి ఇవ్వడాలు చేయకు. వాడున్నా వాడిని మొహం మీద పల్లమని తింగాలి. ఎన్నో దెబ్బలు తిన్నావు సార్. ఇది ఒక దెబ్బ తిన్నావా వాడితో?
ఇప్పుడు చాలా తిన్నాలే మనసుకు దెబ్బ. సో గైస్ నాకు చిన్న చిన్న ఏమర్థం అవుతుంది అంటే లైఫ్ లో ఎవరు మనం పెట్టుకోరనమాట. మనం కూడా నేను ఒక బాధలు అంటే వీడొక వచ్చినామే ఫస్ట్ ఫ్లోర్ కి. లైఫ్ లాంగ్ మనని ఎవరు గుర్తు పెట్టుకోరు, మనం కూడా అందరినీ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు రోహిత్ గారిని గుర్తు పెట్టుకుందాం అనుకున్నా, పెట్టుకోను అనుకుంటున్నా. వాసిరెడ్డి అంట స్వీట్ షాప్ అది బాగా ఇచ్చే పొంగల్ షాపింగ్ చేద్దాం అంటున్నాడు. నీకేంట్రా ప్రాబ్లం ఏంటి సనా? డోర్ పెట్టు, ఆనందంలో దింగేస్తున్నావు. అరే కాదు అన్ని అరే రోడ్డు మీద తమాషా చేసుకుంటా భయమే కాదు బ్లాక్ బ్లాక్ అసలు మేడం వెళ్ళలేదు, ముగ్గురం బ్లాక్ వేసుకున్నాం. అయ్యో అగో మా తమ్ముడు వచ్చాడు. చాలుగా కొంచెం బాగా అయిపోయింది. ఏమని ఎట్లా పిచ్చోళ్ళని చెప్తే ఏందక్క? ఎందుకు వచ్చావు? అసలు ముఖం కూడా చూడాలని లేదక్క. చూడాలని లేదంట. ఏమైందిరా? అట్లా ఆగం చేస్తారా అక్క? నిజం చెప్పు, నువ్వు ఏదన్నా ఉన్నా క్లారిటీగా చెప్పాలి. ఆట పట్టియద్దు. ఏదో ఊర్లుండి నేను ఇట్లా వచ్చినా అట్లా కాదు ఏదో ఏమొద్దక్క. అట్లా ఒకళ్ళని అట్లా టెన్షన్ పెడతారా అక్క? ఇప్పుడు అక్కడ నుంచి పాపమే అయినా సరే ఎంత మాట్లాడు చెప్పు. మాట్లాడా ఏమక్క మాట్లాడక్క నేను ఎందుకు మాట్లాడవు? మరి మాట్లాడడం అయితే ఎందుకు వచ్చినా బాగా వేసుకోవాలి. నీ దగ్గరికి రాలే, నేను చూడడానికి రాలే. మౌనికక్క దగ్గర మరి బ్లాక్ ఎందుకు వేసుకున్నావు? ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా? ఎంతమంది మరదలు ఉన్నారు తెలుసా? చచ్చిపోతావు తట్టుకోక మరదలు లవ్ ఇస్తున్నావు. ఇటు చూడు, దగ్గరుండి నేను సెట్ చేస్తా. దగ్గరుండి 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, నీకు ఒక అమ్మాయిని సెట్ చేసే బాధ్యత నాదే. పక్కన అమ్మాయిలే నా గురించి అడుగుతారు. నీ ఫ్రెండ్స్ అడుగుతారు. నీకు కావాలా? ఇప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది? నీకు కావాలంటే వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతా. మరి నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నేను నీ తోడికి రాలేను. అక్క పిలుచుకొచ్చింది బలవంతంగా. అక్క తీసుకురాలే, నేను అక్కని రమ్మన్నా. నేను రమ్మన్నా. అసలు వాడు నిన్ను రమ్మలేడు తెలుసా? సరే పైకి వెళ్తా. ఎట్లా ఆగం చేసింది అక్క? ఆగం చేసింది ఏమన్నది? నేను తిరుపతి కాదు ఎక్కడికి హైదరాబాద్ లో లేను, మొత్తానికే ఉన్నాను, వెళ్ళిపోయినా అని చెప్పింది. మాతో ఏమన్నా ప్రాబ్లమా అంటే మీతో ఏం ప్రాబ్లం లేదు. నేను ఏమైపోయినా నా గురించి పట్టించుకోవద్దు. అంటే సూసైడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా ముందుదాకా ఏముందక్క? మనమే మాట్లాడినాం కదా. ఏమన్నా అంటే మన మీదకి అత్తయ్యా అత్తే రాని దాంట్లో ఏం లేదు. కాకపోతే చెప్పాలి కదా. టెన్షన్ అవుతుంది, హార్ట్ పెరుగుతుంది, హార్ట్ బీట్. పాపం అరే పైకి అది అయినా నవ్వుతా. వాడిని తిట్టడం కూడా నవ్వుతూ క్యూట్ గా తిడుతుంది. అమ్మాయిలు ఎందుకే వాడికి వాడారు హలో. ఇప్పటికే మా తమ్ముడికి చాలా మంది అమ్మాయిలు మీ తమ్ముడు మెంబర్ కాదని నార్మల్ లిప్స్ బాగుంటాయి, లిప్స్టిక్ కాదు. అరే కోసం నేను లేపుతుంటే ఇప్పుడు మా తమ్ముడి కోసం చాలా మంది మద్దలు వెంటుకుంటారు. ఇప్పుడే వదిలే మీ తమ్ముడు నెంబర్ కావాలంటే సారీ మా తమ్ముడు బిజీ అని చెప్పిన. ఏదో రోజు సంగతి చేస్తాడంటే ఏంది ఇది? మొన్న కూడా ఎక్కువ మాట్లాడుతాడు మీడియా. నీకు పిచ్చి వేసింది అది ఇది పిచ్చే కదా. ఇంటికి పోతే అది అంటాడు. మా ఇంటికి ఎందుకు పోతాడు? అత్తమ్మకి అది చెప్పద్దా, మామయ్య బాయ్ చెప్పొద్దా? అత్తమ్మ మామయ్య బాయ్ అని చెప్పొద్దా? సరే పైకి వెళ్దాం. పైకి ఎందుకు వచ్చిండుగా పోతాడు చూసిండుగా. వచ్చింది మౌనికక్క దగ్గర. స్టార్టింగ్ వీడియో చూస్తే పిచ్చోడు అయితే ఎట్లా వచ్చినప్పుడు మొత్తం ఖుషిలా వచ్చింది. మావాడు బావా అని చెప్పేసి వస్తే మావాడి మీద కనబడ్డా అని చెప్పి పిల్లలు ఇంట్లో అస్సలు అనలేదు. అవును కదా. నేను అలాంటి దాని అవసరం ఎవరిదైనా ఫ్రెండ్ అనుకుని ఆడే ఉంటాడు. అంటే అంకుల్ అంట లైట్ తీసుకుంటా.
బయటికి దారా